మీ ఇంట్లో ఎవరన్నా మీ చుట్టుపక్కల వాళ్ళు ఫ్రెండ్స్ చనిపోయిన వాళ్ళని ఒకసారి ఊహించుకోండి వెనకాల 95% చనిపోయిన వాళ్ళందరూ నాన్ ఆల్కహాలిక్. నేను డాక్టర్ గా ఒక 100 మందిని చనిపోవడం నాకు తెలిసిన వాళ్ళని చూసుంటాను, నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్. ఆల్కహాలిక్స్ అందరూ కూడా బతికిపెట్టారు. కోవిడ్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఆల్కహాల్ అన్నది మరి ఏదో మిరాకిల్ ఉంటేనే కదా. ఆల్కహాల్ తాగమని నేను చెప్పను. ఈ మధ్య టైంలో ఈ వీడియో చాలా పాపులర్ అవుతుంది. మందు తాగే వాళ్ళకి కరోనా టైంలో సీరియస్ అవ్వలేదని ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నారు. దీన్నే మెడికల్ టర్మ్స్ లో సింపుల్ గా చెప్పాలంటే అబ్జర్వర్ బయాస్ అంటాం. అంటే ఒక మనిషి ఆధారాలు, ఒక మనిషి పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం ప్రూఫ్ కింద కన్సిడర్ చేయకూడదు. ఇలా స్టార్ట్ చేసిన వెంటనే కామెంట్ సెక్షన్ లో ఎవరో ఒకరు కంపల్సరీ పెడతారు, మా తాత 90 ఏళ్ళ వరకు బతికే ఉన్నారు, రోజుకు ఒక పెగ్గో లేదంటే ఒక క్వార్టర్ తాగుతారు, అయినా సరే మంచి హెల్దీగా ఉన్నారని కామెంట్ చేస్తారు. ఎందుకంటే మందు తాగి చిన్న వయసులో చనిపోయిన వాళ్ళని ఎవ్వరూ ఆదర్శంగా తీసుకోరు, వాళ్ళు గుర్తురారు కూడా. ఎన్నో స్టడీస్ చేసి కనిపెట్టింది ఏంటంటే ఆల్కహాల్ అనేది గ్రూప్ 1 కార్సినోజన్. అంటే అది తీసుకోవటం వల్ల కంపల్సరీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా అన్నవాహిక, స్టమక్, లివర్, అట్లానే ఇతర కాంప్లికేషన్, లివర్ సిర్రోసిస్ అని, ప్యాంక్రియాటైటిస్ అని, నరాల వీక్నెస్, అట్లానే బ్రెయిన్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ ఆదర్శంగా తీసుకోవద్దు, ఆల్కహాల్ జోలికి వెళ్ళొద్దు.